నేను హల్వా చేశాను, తింటావా? త్వరగా పెట్టు. బామాతయ్య, సకు చాలా రుచికరమైన హల్వా చేసింది, తిను. ఒప్పుకుని తీరాల్సిందే. ఉమా సకుకి వంట నేర్పించింది, అందుకే బాగా చేస్తుంది. సకు, నాకు ముఖ్యమైన పనుంది. నువ్వు పని చెయ్యి, హల్వాని చిన్న డబ్బాలు పెట్టివ్వు. ఇంట్లో ఇందు బిందులున్నారు కదా, వాడితో కలిసి తింటాను. ఇప్పుడు ఈ హల్వాతో నేనొక కొత్త ఆట మొదలు పెడతాను. అయ్యో వదిన, మీరలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా? భోజనం చేయండి. తినకపోతే నీరసం వస్తుంది. వదిన చూడండి, మీరు నాకన్నా చిన్నవారైతే 2 దెబ్బలు వేసేవాడిని. మీరు నాకంటే పెద్దవారు కదా, ఏమనలేకపోతున్నాను. చూడండి, మీ తోడికోడల వత్సల, యమున ఇద్దరు ప్రాధాన్యపడుతున్నారు. వాళ్ళ కోసమైనా తినండి వదిన. అమ్మా, మా అందరికి చాలా బాధగా ఉంది. నువ్వు నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదు, ఉపవాసం ఉన్నావు. మీరు ఉపవాసం ఉన్నంత మాత్రం దిగు వచ్చేస్తాడా? వాడు రాలేదని మీరు కడుపు పాడుచుకుంటే మేం బాధపడతాం కదా. ఒకరోజు తినకుండా ఉండగలరు, కానీ 4-5 రోజులైనా దిగంబరం ఇంటికి రాకపోతే అసలు శ్రీధనులాగా వాడు కూడా. ఇక చాలా ఆపండి, మాట్లాడకండి, ఆ ప్రస్తావన తీసుకురాకండి. ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి నాకు బాగా తెలుసు. అయ్యో అక్కయ్య, మేమేం చేశాం? మమ్మల్ని ఎందుకు అంటున్నావు? నేను తింటే తినకపోతేనే ఎవ్వరికి ఏం పట్టదు. దిగు వస్తే వస్తాడు, లేదంటే లేదు. వాడి గురించి మీరెవరూ దిగులు పడకండి. వెళ్ళండి, అందరు ఎక్కడి నుంచి వెళ్ళండి. నాకు భోజనం చెయ్యాలని లేదు. భలే భలే భలే, నేను సరైన సమయానికే ఇక్కడికి వచ్చాను. భోంచేస్తున్నారా? సరే, ఇప్పుడు నేను మీ అందరికీ తీపి పెడతాను. మీకిప్పుడు హల్వా వాసన వచ్చిందా? అయ్యో దేవుడా, భామా హల్వా చేసావు, విశేషమేంటి? మీ ఇందుకో బిందుకో పెళ్లి సంబంధం కుదురుంటుంది, అవునా? అరే, ఇది నేను చెయ్యలేదు, మీ కోడలు సఖు చేసింది. ఇది సకు చేసిన హల్వానా? హల్వా చేయడానికి అది అసలు ఎక్కడుంది? ఎక్కడుందా? అరే, సకు వాళ్ళ పుట్టింట్లో ఉంది. ఏమైంది? తనక్కడుందని మీకు తెలీదా? నాకు అనుమానం వచ్చింది, కానీ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరు కదా, ఒక్కతే హల్వా చేసుకుని తింటోందా? బావుంది, ఒక్కతే ఎందుకు చేసుకు తింటుందండి? మన దిగు అక్కడే ఉన్నాడు కదా. అవును, సఖు దిగు కోసమే హల్వా చేసింది. ఏమండి, భర్తకి వంట చేసి పెట్టడానికి తనకొక మంచి అవకాశం దొరికింది, సద్వినియోగం చేసుకుంది. సఖు ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటుందా? వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, రాజు రాణిలాగా ఉన్నారు. నిన్న రాత్రి కూడా బ్రహ్మాండంగా వంట చేసింది. రొట్టెలు, కూర, పప్పు. తన చేతి వంటని దిగు లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. వాడు మిమ్మల్ని, రమా పిన్నిని అస్సలు గుర్తు చేసుకోలేదు. అది మిరపకాయలు పెట్టినా పరవాణ్ణం తిన్నట్టు తింటున్నాడు పిన్ని. అదేంటంటే మా రమా పిన్నది చాలా విశాల హృదయం. అందుకే అక్కడైతే వాళ్ళు ఏకాంతంగా ఉంటారని వాళ్ళిద్దరినీ సఖు పుట్టింటికి పంపించింది.